సో సత్యమూర్తి గారు ఒక తమిళనాడు నుంచి 4 బోట్లు రావడం, ఆ బోట్లకు సంబంధించి ఒక ఇష్యూ రావడం, దీనికి సంబంధించి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎటువంటి మత్స్యకారుడు అక్కడ వెళ్ళకూడదని చెప్పి ముందే నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సింది. ఇదే కాకుండా ఎవరైతే ఈ యొక్క నియమాన్ని కింద బ్రేక్ చేసి వెళ్తే వాళ్ళకి ₹1,00,000 ఫైన్ అని చెప్పి వాళ్ళు ఒక నియమాలు పెట్టుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిస్తున్నాడు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాస్తవానికి వద్దు నువ్వు రావద్దని చీకొట్టినా సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం సాధించాడంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి అక్కడ అర్థం పర్థం లేదు, కానీ అక్కడ జరిగిన సంఘటన మొత్తం నాకు తెలుసు. నేను మొదటి నుంచి చూశాను. నేను అక్కడ ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అని నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అక్కడ ఏంటి అంటే అక్కడ లోకల్ ఈ ఫిషర్మెన్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు తమిళనాడు నుంచి కూడా వస్తూ ఉంటారు. తమిళనాడు నుంచి వాళ్ళు మత్స్యకారులే, వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళ మీద దౌర్జన్యం ఎక్కువ చేస్తారు. అటు నుంచి కొంచెం ఎక్కువ షిప్పులు వస్తాయి. దాంతో వాళ్ళు తమిళనాడు మత్స్యకారులు మన మత్స్యకారుల మీద దౌర్జన్యం చేస్తుంటారు. చాలా దౌర్జన్యం చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళగొడతారు, రకరకాల ఇవి జరుగుతూ ఉంటాయి. అట్లా జరుగుతుంటే వాళ్ళకి మధ్యలో క్లాషెస్ అవుతూ ఉంటాయి. కొద్ది కాలం కిందట ఏమైందంటే తమిళనాడుకి సంబంధించిన ఒక 4 బోట్లని మన మత్స్యకారులు పట్టుకొని అవి తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. తర్వాత ఒకరోజు సడన్గా ఆ 4 షిప్పులు మాయమైనాయి. ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకెళ్లారు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మధ్యలో వాళ్ళు పాండిచేరి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పి, పాండిచేరి ఆ మెరైన్ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అనేది ఇన్ఫర్మేషన్. అక్కడ వైసీపీ నాయకులకి ఏంటి అంటే అక్కడ మత్స్యకారులకి బాగా కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ జాతికి ద్రోహం చేసేవాళ్ళు, వాళ్ళ జాతికి అపకారం చేసేవాళ్ళని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు, సహించరు. వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీ మొదలు పెడితే అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు కొంచెం యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఏమి చిత్రీకరించారు అంటే వాళ్ళు తెలుగుదేశం లీడర్ బేద మస్తానరావు ఈ పని చేయించాడు, ఈ 4 బోట్లని విడిపించాడు అని ఒక పుకారు స్ప్రెడ్ చేశారు. పుకారు స్ప్రెడ్ చేసి ఈ మత్స్యకారుల నాయకులు వీళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పారు, ఇట్లా ఉంది, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పారు. చేత మత్స్యకారులందరూ లోకల్ ఎమ్మెల్యే మీదకి వెళ్ళారు, అంటే దాదాపుగా అటాక్కి వెళ్ళారు. వెళ్తే ఆయన కూర్చోబెట్టి చెప్పాడు, కాదు ఇది ఇట్లా జరిగింది, నాకు సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి అంతకన్నా సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెబితే వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎమ్మెల్యే చెప్పింది వాళ్ళకి అర్థమైంది. కానీ ఈ వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చేశారు అంటే మరి ఎట్లా లోపరుచుకున్నారో మనకు తెలియదు, కానీ అక్కడ ఆ మత్స్యకార కమ్యూనిటీ నాయకులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి బేద మస్తానరావు ఇదంతా చేయించాడు అని చెప్పి వాళ్ళని ఒప్పించి బేద మస్తానరావుకి సంబంధించిన కుటుంబం, ఆయన బ్రదర్స్ 2 ఉంటారు, అందరూ ఈ 3 కూడా బహిష్కరిస్తున్నాము అని చెప్పి డిక్లేర్ చేయించారు. దీని మీద బేద మస్తానరావు వాళ్ళందరికీ రిపోర్ట్ చేశాడు, అయ్యా నేను మీ జాతి వాడినే, నేను అట్లా ఎందుకు చేస్తాను, నేను అట్లా చెయ్యలేదు, వాళ్ళు అది కూడా పాండిచేరిలో ఉందిట, నేను కనుక్కున్నాను, పాండిచేరి మెరైన్ పోలీసులు తీసుకెళ్లారట అని ఆయన చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. అంటే వాళ్ళు దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైసీపీ లీడర్స్. సో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆయన మీద కొంత ఫైన్ ఇంపోజ్ చేశారు, ఆయన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు, బేద మస్తానరావుని బహిష్కరిస్తున్నామని. ఇదంతా ఎందుకు జరిగిందా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఈ లోపలే జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రాం డిక్లేర్ అయింది. అంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టూర్కి ఆంధ్రప్రదేశ్లో టూర్కి ఎక్కడికన్నా వెళ్ళి ఎంతకాలం అయింది అంటే నెల్లూరుకి వెళ్ళాలి, నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టూర్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు.
ఆ ప్లాన్లో భాగంగా ఈ బోట్లు మాయం కావటం అనేది జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్గా బేద మస్తానరావు మీదకి తోశాడు. తోసి తెలుగుదేశం పార్టీని విలన్లాగా చూపిద్దాం అనేది ఇతని ప్లాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ముందు అంటే నువ్వు బోట్లు ఎప్పుడు మాయమైనాయి, ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎప్పుడు ఖరారైంది మొత్తం చూసుకో. అంటే నీకు ఇవన్నీ ఎందుకు ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అంటే బోట్ల దొంగలు వాళ్లే, ఆ బ్లేమ్ని బేద మస్తానరావు మీద వేయటం. ఎందుకంటే బేద మస్తానరావు అంతకుముందర వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో ఉన్నప్పుడు బేద మస్తానరావు పెద్ద గ్రేట్ నాయకుడని ఇతనే చెప్పాడు. అంటే తెలుగుదేశంలో రాగానే గ్రేట్ నాయకుడు కాకుండా పోతాడా? అంటే ఉక్రోషం ఆక్రోశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే 4 బోట్లు మాయం చేసింది వైసీపీ వాళ్ళు, డౌటే లేదు అందులో. వాళ్ళు మాయం చేసి మార్చి 16వ తారీఖున మాయమైన బోట్లు ఏప్రిల్ 15వ తారీఖు అంటే దాదాపు నెల రోజుల తర్వాత ఎందుకని ప్లాన్ చేశాడు? అదే చెప్తున్నా నీకు. బోట్లు 6 బోట్లు మొత్తం 6 బోట్లని తమిళనాడుకి సంబంధించిన 6 బోట్లని మాయం చేసింది ఎవరు? వైసీపీ లీడర్లు మాయం చేసి అక్కడ ఇష్యూ చేసి అందులో తెలుగుదేశం పార్టీని విలన్గా చూపించి ఇదంతా దేనికి? జగన్మోహన్ రెడ్డి రావటానికి ప్లాన్. జగన్మోహన్ రెడ్డి రావటానికి ముందరే ఈ ప్లాన్ వేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చి ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడేలాగా. నీకు జువల్దన్న హార్బరు, ఫిషింగ్ హార్బర్ని ఎవరు పెట్టారు? దానికి ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ ఉంది. 2008లో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కృష్ణపట్నం పోర్టుకి అటు 50 కిలోమీటర్లు ఇటు 50 కిలోమీటర్లు అసలు వేరే పోర్టులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి జీవోలు ఇష్యూ చేశాడు. తెలుసా మీకు? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణపట్నం పోర్టుకి ఆ చుట్టుపక్కల ఇంక ఏ పోర్టులు ఉండకూడదు, పెట్టకూడదు అని చెప్పి 2008లో జీవో రిలీజ్ చేశాడు. ఎందుకు తెలుసు కదా? కృష్ణపట్నం ఆ కథ కమామిషు దానికి సంబంధించి ఇవన్నీ క్విడ్ ప్రోకోలు ఇవన్నీ మనకు తెలిసినవే. ఆ 2008లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవోని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశాడు? రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడు వెంకయ్య నాయుడు కేంద్రంలో మంత్రి. వెంకయ్య నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం రాష్ట్రంలో కనీసం ఒక 10 ఈ హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్తే వెంకయ్య నాయుడు ఒక ప్లాన్ వేసి చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ఏమిచ్చాడు అంటే సాగర్మాల ప్రాజెక్ట్ ఎటు టేకప్ చేస్తున్నారు, ఆ సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఇది పెట్టిద్దామని చెప్పి మెల్లిగా తోశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రపోజల్ పంపించారు. ప్రపోజల్ పంపిస్తే సాగర్మాల ప్రాజెక్టు అది ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో ఏంటి అంటే మొత్తం ఈ హార్బర్లు డెవలప్ చేయటం, ఫిషర్మెన్కి అక్కడ కాలనీలు ఆవాసాలు అవన్నీ కట్టడం, వాళ్ళ వేటకి ఫెసిలిటీస్ పెట్టడం, వాటితో పాటు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయటం, వీటన్నిటితో పాటు డిఫెన్స్ వాళ్ళది. అంటే సాగర్మాల ప్రాజెక్టులో మేజర్ పోర్షన్ డిఫెన్స్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ నేవీ వాళ్ళది ఉంటుంది, సరిహద్దు భద్రతా దళం ఇదంతా కూడా మొత్తం సాగర్మాల ప్రాజెక్టు ద్వారా ఒక సర్వైలెన్స్ పెడతారు. అంటే సముద్ర మార్గాల మీద అంత ముందర కసబ్ ఎట్లయితే వచ్చాడో ఒక నాటు పడవలో అట్లా రాకుండా చూసుకోవటానికి ఈ సాగర్మాల ప్రాజెక్టు అందులో డిఫెన్స్లో రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా ఒక పార్ట్ ఇది. ఇన్ని రకాల దీంతో ఈ సాగర్మాల ప్రాజెక్టు కింద దీన్ని జువల్దిన్న హార్బర్ని టేకప్ చేసి దాన్ని మెల్లిగా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, ప్రాజెక్టు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయింది. ఈ మహానుభావుడు అవతార పురుషుడు ఈయన అవతరించాడు, ఈ ఆంధ్రప్రదేశ్ భూమండలం మీద అవతరించాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 సంవత్సరాల కాలంలో
5 సంవత్సరాలకు అప్పటికి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం ఇదంతా జరగడానికి టైం పట్టింది. సాగర్మాల ప్రాజెక్టు కింద తెచ్చుకుంటే ఆ డబ్బులన్నీ కేంద్రం భరిస్తుంది దాదాపుగా 90%. మనం ఒక 10% వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది, ప్రాజెక్ట్ వచ్చేస్తుంది మనకి. అంత ప్లాన్ వేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోగానే ఈ అవతార పురుషుడు వచ్చి ఆ జువల్దిన్న ప్రాజెక్టును పడుకోబెట్టాడు. ఇతనికి మొదటి నుంచి కూడా కృష్ణపట్నం ప్రాజెక్టు, అందులో కమర్షియల్ యాక్టివిటీ, దాని నుంచి కృష్ణపట్నం పోర్టు నుంచి ఆ సిలికా అవి ఉంటాయి అక్కడ నెల్లూరు జిల్లాలో, అవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం, దొంగతనంగా ఎక్స్పోర్ట్ చేయటం, డబ్బులు కొట్టేయటం. 5 ఏళ్లలో ఇదే పని అతన్ని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏమన్నా దేశానికి సేవ చేశాడని సన్మానించారా పోలీసులు? దీనికే సన్మానం చేసింది. అంటే ఇటువంటి ఒక అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఈ జువల్దిన్న ప్రాజెక్టుకి 20% పనులు కూడా చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వచ్చి నేను కడతా అంటే ఏం కడతావు నువ్వు? నీ వల్ల ఏమవుతుంది? నీకు ఏం చేత అవుతుంది? అసలు అది జువల్దిన్న ప్రాజెక్టు నీకు హార్బరు నీకు అసలు ఏ ప్రాజెక్టు కింద ఇచ్చారో కూడా తెలుసా? నీకు తెలుసా సాగర్మాల ప్రాజెక్ట్ అనేది ఉంది తెలుసా జగన్మోహన్ రెడ్డి? సాగర్మాల ప్రాజెక్టు కింద తెచ్చారు అనే విషయం తెలుసా నీకు? తెలిస్తే నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు పనులు ఎందుకు అక్కడ చేయలేదు, కంప్లీట్ చేయలేదు? 5 సంవత్సరాలు సరిపోలేదా జగన్మోహన్ రెడ్డి? 30 ఏళ్ళు కావాలా? జువల్దిన్న హార్బర్ని డెవలప్ చేయడానికి 30 ఏళ్ళు కావాలా? కానీ అక్కడ ఆయన ఏమొచ్చేసి లేదు నేను పూర్తి చేశాను, జాతికి అంకితం చేశాను కూడా చెప్పేస్తాడు. మొత్తం చేస్తాడు, అన్ని జాతికి అంకితం చేశాడు కదా. మొత్తం వెలిగొండ ప్రాజెక్ట్ చేశాడు, అసలు మొత్తం జాతికి అంకితం చేశాడు. ఆస్తులు ఆయనకి, అంకితం జాతికి. నీకు ఇక్కడ ఈ ప్రాజెక్టుని జువల్దిన్న హార్బర్ని తీసుకొచ్చింది, దాన్ని ఆపింది వాళ్ళ నాన్న. ఆ 2008లో ఇష్యూ చేసిన జీవోలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేయడానికే 6 నెలలు పట్టింది. 6 నెలలు సంవత్సరం పట్టింది. అవన్నీ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాగర్మాల ప్రాజెక్టు కింద దీన్ని టేక్ ఓవర్ చేస్తే ఎలక్షన్లో ఓడిపోయి ఈ మానవాడు గెలవంగానే ఆ జువల్దిన్న హార్బర్ని ఆపేశాడు. చేయలేదు, పని చేయలేదు. హార్బర్ డెవలప్ చేయడానికి 5 సంవత్సరాలు సరిపోదా జగన్మోహన్ రెడ్డి? నీ వల్ల ఏమవుతుంది? పోలవరం ప్రాజెక్టు కట్టడం చేత కాదు, జువల్దిన్న హార్బర్ డెవలప్ చేయడం చేత కాదు. నీకేం చేత అవుతుంది? నీకేం చేత అవుతుంది అంటే తమిళనాడుకి చెందిన షిప్పుల్ని 6 షిప్పుల్ని అక్కడి నుంచి మాయం చేయించి ఆ బ్లేమును తెలుగుదేశం మీద వేయించడం నీకు చేతవు. కుట్రలు కుతంత్రాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కళ్ళు మూసుకో 3 ఏళ్ళు అయిపోతుంది అంటాడు. నువ్వు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు కాదు, నువ్వు నోరు మూసుకోవాలి. ఎందుకు అంటే అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు షిప్పును మాయం చేయించింది నువ్వు, ఆ బ్లేమ్ వేయించింది తెలుగుదేశం మీద. ఎందుకు? నువ్వు టూర్ వెళ్ళటానికి అక్కడ మీరు ఫిషర్మెన్ నువ్వు ఏళ్ళలో కేకలో సపోర్ట్లు ఎందుకు వేస్తావు? నువ్వు ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీకేం తెలుసు అని చెప్తావు? నీకేం చేతవని చెప్తావు? నువ్వు ఏం చేసావని చెప్తావు? ఏమీ లేదు కదా. అక్కడికి వెళ్ళటం, వాళ్ళని రెచ్చగొట్టడం, ఆ లోకల్ వాళ్ళని రెచ్చగొట్టడం. నువ్వు అక్కడ అందులో ఆ మీటింగ్లో ఒక ఆయన వచ్చి అడిగాడు, దుర్గాకుమార్ గారు, ఒక పెద్ద ఆయన వచ్చి అడిగాడు, నాకు ఆరోగ్యం బాగాలేదన్నా ఏదన్నా హెల్ప్ చేయమని. ఏదో చేతిలో ఏదన్నా డబ్బులు ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి పంపిస్తానని చెప్పాలి. లేదు నీకు ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు కాబట్టి ఆ లోకల్ లీడర్ని ఎవరన్నా పిలిచి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పాలి. ఏమన్నాడు తెలుసా? పెద్ద ఆయన 3 ఏళ్ళు కళ్ళు మూసుకో, ఆ తర్వాత నేను వచ్చి ముఖ్యమంత్రి నీకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని 3 ఏళ్ళు ఆగాల? నీ దగ్గర ఉన్నాయి 20 లక్షల కోట్లు ఉన్నాయిగా, ఇవ్వలేవు డబ్బులు. సేమ్ ఇదే మాట రెండపల్ల ఒక పాపకి క్యాన్సర్ అంటే ఇంకొక మీరు ఇందాక అన్నట్టు ఒక 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోమ్మా వచ్చేస్తా. క్యాన్సర్ ఆగుతుందా? నీ దగ్గర ఉన్న డబ్బులు పాపపు సొమ్ము చాలా ఉంది, ఇది ఇస్తే ఏమవుతుంది? అంటే ఎటువంటి మనిషో మనం అర్థం చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
ఎటువంటి మనిషి అనేది మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాడు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటాడు. ఏమైపోతుంది? ఏమైపోదు, చూస్తూ ఉండు, ఏమైపోదు. ఇట్లా మొత్తం అంటే హార్బర్ని చెడగొట్టాడు, ఇతను చేయలేదు. సాగర్మాల ఇంకొక పాయింట్ ఏంటంటే, సాగర్మాల ప్రాజెక్టే డిఫెన్స్ గురించి చెప్పా కదా నేను, అది భద్రత అవన్నీ కూడా అక్కడ చూస్తారు. ఇతను వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అక్కడ హార్బర్ దగ్గర ఉన్న మొత్తం ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు, ఈ నేవీకి ఇవి అన్నీ ఎళ్ళగొడతానని చెప్తున్నాడు. అన్నీ ఎళ్ళగొడ, ఇక్కడ రక్షణ వ్యవస్థలు ఏమి ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. అంటే ఇతనికి ఏమన్నా తెలుసా? అసలు ఏమన్నా ఐడియా ఉందా? అసలు సాగర్మాల ప్రాజెక్టు కింద ఎందుకు టేకప్ చేశారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఏమన్నా ఐడియా ఉందా? అక్కడ ప్రైవేటు వాళ్ళు కంపెనీ పెడుతున్నారు, వాళ్ళని ఎళ్ళగొడతా అంటాడు. ఏం ఎళ్ళగొడతావు నువ్వు అన్నీ ఎళ్ళగొట్టే కదా నువ్వు ఈ 11 స్థాయికి వచ్చావు. నువ్వు 151 నుంచి 11కు వచ్చింది ఎందుకు? ఇటువంటి ఎళ్ళగొట్టడం వల్లే కదా. మళ్ళీ పరిశ్రమలను ఎళ్ళగొడతాను, మళ్ళీ పరిశ్రమలు ఉండడానికి వీల్లేదు, నేను వచ్చి మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అని చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ మత్స్యకారులందరికీ కూడా అర్థమైంది. షిప్పులు దొంగలు మా వైసీపీ నాయకులు అనేది కూడా క్లియర్ కట్గా అర్థమైంది. Please subscribe to Leo News for more videos.